నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగల్గిద్ద మండలము కరస్గుత్తి నుండి కారముంకి వెళ్లే రోడ్ ఏ విధంగా దారుణంగా మారిందో ఒకసారి చూడండి మీరు. ప్రజలు మార్పు కోరుకున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మా రోడ్లు అనేది కన్స్ట్రక్షన్ కాలేదు అని చెప్పేసి ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం అంటగట్టినప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోడ్లు అనేది కన్స్ట్రక్షన్ అయితలేవు అని చెప్పేసి గ్రామస్తులు గ్రామ యువకులు అందరూ కూడా ఆవేదన చెందుతా ఉన్నారు. ఎందుకంటే స్కూల్ పిల్లలు ఎంతో మంది రవాణా చేస్తూ ఉంటారు. అదే విధంగా ఎవరికైనా బాగోలేకపోయినా ఈ రోడ్లలో తొందరగా హాస్పిటల్ తీసుకోలేకపోతున్నాము అని చెప్పేసి బాధపడతా ఉన్నారు పేషెంట్స్ యొక్క ఫ్యామిలీ అందరూ కూడా. మరి ఇంకెందుకు ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వం ప్రజల కోసం ఉంది, ప్రజల పరిపాలన అని చెప్పేసి చెప్పుకుని తిరుగుతున్న ప్రజా నాయకులు అందరూ కూడా ప్రజల కోసం ఆలోచిస్తున్నారు. ఒక్కసారైనా గ్రౌండ్ లెవెల్లో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి తాగునీటి సమస్యలు అందుతున్నాయా, విద్య అందుతుందా అని చెప్పేసి ఒక్క రాజకీయ నాయకుడు గ్రౌండ్ రియాలిటీలో చూస్తున్నారా ఈరోజు? ఒకసారి ఆలోచించాలి. ప్రజలందరూ కూడా రాజకీయ నాయకులు చేయకపోతే మాకేమొచ్చింది అని చెప్పేసి ఇంట్లో కూర్చోవడం కాదు, రోడ్డు పైనకెక్కి ధర్నాలు నిర్వహించినప్పుడు ఈ రాజకీయ నాయకులకు భయం అనేది పుడుతుంది.